మీరు పొద్దున్నే కుక్కని ఇలా పట్టుకొని వెళ్తున్నారు. మీ చేతిలో కుక్క ఉంది, బెల్ట్ ఉంది, ఓకేనా? ఇది మన స్టోరీ. కుక్క చేతిలో ఉంది, వాకింగ్ జాగింగ్ వెళ్తున్నాం. మన చేతిలో ఏముంది? అందరు విన్నారు కదా. కొద్దిగా మిస్ అయినా మొత్తం స్టోరీ మిస్ అవుతారు. ఎదురుగా ఒక ఆయన వచ్చింది. హాయ్, హలో సార్, ఏంటి పొద్దున్నే పిల్లిని పట్టుకొని పోతున్నారు అన్నారు. కుక్క ఏం మాట్లాడుతున్నావు? కుక్కని పిల్లి అంటే మొదటిసారి కాబట్టి ఆర్గ్యుమెంట్ చేశాడు. మెంటగా ఉన్నాడు పో అని అన్నాడు. మొదటిసారి కాబట్టి గట్టిగానే ఉన్నాడు. రెండోడు వచ్చింది, ఆయన కూడా పొద్దున్నే పిల్లిని పట్టుకున్నారు, ఏం తిరుగుతున్నారేంటి సార్, పిల్లి బలి ముట్టుకుంది అన్నాడు. రెండోసారి ఏం మాట్లాడుతున్నావే అట్లా ఇద్దరు ముగ్గురు వాదించింది. 3-4 వచ్చే వరకే ఇంకా వాదించడానికి రైం లేదు. ఏమో నా బ్రెయిన్ దొబ్బిందా ఏంది, ఇది పిల్లే ఉన్నట్టుంది కానీ నేనే కుక్క అనుకుంటున్నా. కొంచెం ఆర్గ్యుమెంట్ వద్దు. పిల్లి పొద్దున అవునవును మొన్ననే ఉన్న పిల్లి బాగుందా అన్నాడు. ఇక ఆర్గ్యుమెంట్ ఆపేసాడు. ఇంకా తర్వాత అందరితోనే ఆయన కంటే ముందే ఇలా పిల్లి అని చెప్తున్నాడు. ఇక పిల్లి బాగుందా అంటున్నాడు. మళ్ళీ నేను నవ్వుల పాలం. కానీ ఇది మన పరిస్థితి ఈరోజు. ఇలా మనందరం వాస్తవాన్ని నుంచి దూరమైనాం. వాస్తవాన్ని దూరమైపోయి ఆ దూరమైన దాన్నే వాస్తవం అనుకుంటున్నాం. అది మన పరిస్థితి. దూరమైన దాన్నే ఆ దూరమై ఎక్కడైతే బతుకుతున్నామో అదే వాస్తవం అని బతుకుతున్నాం. ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ వాడు మొత్తం లాగించి పడేశాడు మనల్ని, బ్రెయిన్ వాష్ చేసి పడేసి అప్పటి నుంచి ఇప్పుడు 50-60 గంట 100 ఏళ్ళ నుంచి ఈస్ట్ ఇండియా పాల నుంచి కొంచెం గీకి పడేశాడు. వాస్తవమే మనకి అవాస్తవం లాగా, వాస్తవమే కొత్త దానిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా ధోతి పంచ కట్టుకుంటే కొత్తగా కనిపిస్తుంది. మన తాత కింద అంత చరిత్ర అదే. ఎవడు ఇప్పుడు రిలయన్స్ అంబానీ మా తాత కాడ కూడా వాడే వెళ్తాడు. దోతులు పంచలు కట్టుకున్న వాళ్ళు వెళ్తాడు. పాయింట్లో మధ్యలో వాడొచ్చి ఇచ్చిండు. మన కల్చర్ అది కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎట్లా ఉంటుందంటే మన సంస్కృతినే మన జ్ఞానాన్నే మరిచిపోయి మన దాన్నే విచిత్రంగా చూసి ఇప్పుడు ఎవరు అజ్ఞానంలో ఉన్నట్టు ఈ స్టోరీలో అదే చూసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఈ నలుగురిలో ఉన్నామా, ఈ కుక్క పిల్ల పట్టుకున్న ప్లేస్లో ఉన్నామా? మనందరం చెప్పండి చూద్దాం. ఎగ్జాక్ట్లీ మనం కుక్క పిల్ల పట్టుకున్న ప్లేస్లో ఉన్నాం మనందరం. నలుగురు ఇట్లా అంటున్నారు, మరి నలుగురు ఇట్లా అంటున్నారు, మనం ఇట్లనే ఉండాలి. వాడు పిల్ల అంటున్నాడు కాబట్టి పిల్ల అంటేనే లేకపోతే నవ్వుతారు. ఇప్పుడు నలుగురు భక్తి ఎందుకు భజన ఎందుకు అంటారు కాబట్టి వద్దు. 10 మంది ఉంటారు కాబట్టి భక్తి భజన వద్దు. బలాదురుగా తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నలుగురు చేస్తున్నారు కదా, క్లబ్లలో పేకాటాలు చేస్తున్నారు కదా. నలుగురితోనే ఇంపార్టెంట్ మనకి. వాస్తవంతో మనకి సంబంధం లేదు. వాస్తవంతో సంబంధం లేదు. వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి స్థితిలో ఈరోజు మానవ సమాజం మొత్తం అలాగే ఉంది. 99%. ఇక తర్వాత మనం ఫంక్షన్ గురించి వద్దాం. ఫంక్షన్ అంటాం కదా మన జనరల్ బయట భాషలో చీర కట్టేయడం, బస్ బర్త్డే, మ్యారేజ్ అని ఏమంటాం ఫంక్షన్. అసలు ఫంక్షన్ అనేది ఎవడేవాడు? బ్రిటిష్ వాడు. అసలు దీనికి ఇంకా అసలు పదం తెలుసా మీకు ఎవరికైనా చెప్పండి? బుక్ సంస్కరణ. యాక్చువల్ వర్డ్ ఏంటిది? సంస్కరణ. బ్రిటిష్ వాడు వచ్చి అదే నీది కుక్క కాదు పిల్లి అన్నట్టు, అరే సంస్కరణ కాదురా తీసే ఫంక్షన్ అన్నాడు. అవునా ఫంక్షన్ అనాలా? ఎస్ ఫంక్షన్ అనుకుంటూ మనం ఫంక్షన్ స్టైల్కి వచ్చేసాం. ఇప్పుడు సంస్కరణ అనే పదమే తెలియదు. దాని ఉద్దేశం పోయింది. అసలు స్టార్ట్ అయ్యింది ఇది ఫంక్షన్ అని ఈరోజు మనం పేరు పెట్టి మనం ఏదో స్టైల్గా సృష్టించామని మనం అనుకుంటున్నాం. లేదు, ఒకప్పటి నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ చెప్తారు, మీరు ఇంతవరకు వినని కొన్ని జస్ట్ హెడింగ్ చెప్తారు. సంస్కరణ. అలా సంస్కారం లేదురా అంటామా? పదం అవుతుందిగా. సంస్కారం లేదురా, సంస్కారం లేకుండా పెంచారేంట్రా అంటాం. ఆ పదం అయితే వింటాం, కానీ దాని అర్థం తెలియదు. మనం చెయ్యము, పాటించాం. ఈ నలుగురు పిల్లి ఎట్లా అంటున్నారు అదేలా అనుకుంటూ పోదాం. మనకి ఎందుకు? వాడు నవ్వుతాడు. వీళ్ళు నవ్వుతున్నాడని మనం మారేమనుకో, రేపు యమధర్మరాజు భటులు మన ముందు నవ్వుతారు. యమభటులు వాళ్ళ నవ్వు చాలా భయంకరంగా ఉంటుంది. పక్కింటోడు నవ్విండి అనుకోండి, మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. యమభటులు నవ్విండి అనుకోండి, మన పక్కనకి వచ్చి వాళ్ళు ఎట్లుంటారో తెలుసా, వాళ్ళు నెత్తి ఇలా నిలబడుతుంది.
పెద్ద పెద్ద పండ్లు ఉంటాయి, నల్లగా ఉంటారు. సినిమాలో చూపించే దాదాపు కరెక్టే, మనకి గడుపురాల్లో చెప్పింది కూడా, శాస్త్రంలో చెప్పింది కూడా అది అట్లే ఉంటుంది. ఇంకా సినిమాల్లో యాక్చువల్గా చూపించలేదు, మనకే పెద్ద భయం కలగదు, కామెడీ లాగా ఉంటారు. కానీ ఒరిజినల్గా చూస్తే ప్యాంట్లు అనేది తడిసిపోతాయి, ఆ, బట్టలు ప్యాంట్లు అందుకనే బెడ్షీట్లు తడిసిపోతాయి. చచ్చేముంది తెలుసా, చాలా మంది తడిపేసుకుంటారు, ఎందుకు అంత భయంగా ఉంటారు. మరి పక్కింటోడు నవ్వుతాడని చెప్పి పోదామా, ఈ యమకింకరుల నవ్వును చూద్దామా? సమాజము ఏం చేస్తుంది మనది, సమాజం. సో కాబట్టి అందరు అన్నారని చెప్పి మనం కూడా పిల్లిని అనడం అలవాటు మార్చుకోవాలి. మనకంటూ బ్రెయిన్ ఇచ్చాడు కదా భగవంతుడు, మనకంటూ విచక్షణ ఇచ్చాడు కదా, మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మన అన్నము మన శరీరం శక్తి కోసం తింటున్నాం, నలుగురు కోసం స్టైల్గా కోసం కాదుగా. అలాగే ఏదైనా మనకి నిజంగా వాస్తవం ఎంత, అందులో లాభం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంస్కారము, సంస్కారం, ఆ సంస్కారం ఇది ఒక సంస్కారము అంటాం. ఒక భాగవతం శ్లోకం తెలుసుకున్నాక ఈ సంస్కారాలు ఏంటో కొద్దిసేపు తెలుసుకున్నాం. అట్లా అంటే ఏంటి, జస్ట్ ఇనీషియల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇది ఫంక్షన్ కాదు, ఇదేంటి సంస్కరణ, ఇది సంస్కరణ. ఫంక్షన్ అంటే అన్నిటిని ఫంక్షన్లే అంటారు, చావు పేరు కూడా ఫంక్షన్ అంటారు. అక్కడ కూడా సంస్కరణే వాస్తవానికి, చావు ప్లేస్లో జరిగే కూడా సంస్కరణలే, చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాలు కూడా సంస్కరణలే అంటారు. ఇవన్నీ వ్యక్తి లాభం కోసం ఇవ్వబడినవి, శాస్త్రంలో ఇవ్వబడినవి. దాన్నే ఈరోజు ఫంక్షన్ అని చెప్పేసి దాన్ని వాడి డబ్బు చూపించుకోవడానికి ఒక ఆయుధమైంది. ఫంక్షన్ ఏంటి, డబ్బు చూపించుకోవడానికి ఒక ఆయుధమైంది, అంతే, ఏమి. అది కలియుగం యొక్క లక్షణం. ఓకే, అందరికి కనబడుతుందా అసలు? అది కనబడేటట్టుగా చూసుకోండి. అదే ఇప్పుడు మీకు చదివిస్తాను ఒక 2 minutes. పూర్తేన తపసా యజ్ఞైర్ దానైర్యోగ సమాధినా రాధం నిశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్వం విన్మతం. భావం భాష్యం ఎస్ఏ భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభుపాదికి చెప్పండి. సంప్రదాయపు సత్కర్మలు, తపస్సు, యజ్ఞములు, దానము, యోగము, సమాధి మొదలగున వాని నిర్వహణపు చరమ లక్ష్యము నాకు ప్రీతిని కలిగించుటయే అనుట తత్వవినుల అభిప్రాయమై ఉన్నది. సో తపస్సు, తపస్సు అంటే మనకు తెలిసింది ఇది కదా, కళ్ళు మూసుకొని అది కూడా ఒక తపస్సే. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏంటి ఒక 2-3 చెప్పండి చూద్దాం. సత్యం పలకడం పెద్ద తపస్సు, ఉపవాసాలు ఉంటాం, ధర్మంగా ఉండడం, తల్లిదండ్రులను పూజించడం, బంధువులను గౌరవించడం, ప్రతి జీవిని గౌరవించడం, కలిసిమెలిసి ఉండడం, ఆఖరికి సంతృప్తిగా ఉండడం కూడా తపస్సే తెలుసా. ఇలా కళ్ళు మూసుకొని చేసే యోగితో సమానం మీరు. సంతృప్తి, ఓకే, సంతృప్తిగా ఉండడం కూడా తపస్సే. అదేంటి ఇంత చిన్న విషయం కూడా తపస్సేనా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, సంతృప్తిగా ఉండగలుగుతారేమో, ట్రై చేసి చూడండి. అంతా తేలికైన విషయం కాదు, అది వస్తే మాత్రం ఒక తపస్సు అన్నట్లే, చాలా గొప్ప విషయం. సో సత్కర్మ, తపస్సు. తపస్సు అంటే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించడం, ఒక ఇబ్బందిని మంచి కార్యం కోసం, మంచి హయ్యర్ కాజ్ కోసం ఒక తపస్సు చేయడం. ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే కష్టపడి చదవాలి కదా, ఆ కష్టపడి చదవడం ఒక తపస్సు, అది కాబట్టి భౌతికమైనది అంతేనా. సో తపస్సు. యజ్ఞము అంటే నేను చెప్పనవసరం లేదు, నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. యజ్ఞములు. దానము అంటే కూడా నేను చెప్పనవసరం లేదు, దానము అంటే తెలుసు కానీ దానం కింద వివరాలు మనకు తెలియదు, భగవద్గీత ఓపెన్ చేయాలి. దానము డబ్బులు కావచ్చు, ధాన్యము కావచ్చు, ఏదైనా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు చేయడం. అడుక్కున్న వాళ్ళకి భోజనమైనా కావచ్చు, మన శక్తి కొద్దీ ఎంత వీలైతే అంత చేసుకోవడం.
దానము దానము చేసిన వాడు ఎప్పుడు నశించడు. దానం చేసిన వాడు ఎప్పుడు కూడా నశించడు. అది ఎప్పుడు వెనక్కి 100,000 రెట్ల వెనక్కి వస్తుంది. అది ప్రాక్టికల్గా కూడా మీరు చూడవచ్చు. అది భగవంతుడికే అది సేవా రూపంలో దానం అయితే అది ఇంకా ఎక్కువ ఏమంటాము అపరిమితమైన లాభం వస్తుంది. యోగము యోగము అంటే ఏంటి? యోగం అంటే భగవంతునికి సంబంధించిన ముఖ్యమైనది. మనం జీవుడు పరమాత్మకి కనెక్ట్ చేసాం. సమాధి, బ్రహ్మంగారి సమాధి అయితే మనకు తెలుసు కదా. అష్టాంగ యోగంలో భాగం అది సమాధి. 8 దశలు ఉంటాయి. చివరి దశలో సమాధి, సెల్ఫ్గా లోపల కూర్చుంటారు కదా, అది సమాధి. ఆ సమాధి దశలో వాళ్ళకి బయట ప్రపంచంతో కనెక్షన్ ఉండదు. కంప్లీట్గా హృదయంలో భగవంతుడినే చూస్తూ ఉంటారు. సమాధి అంటే భగవంతుని మీదనే సమస్తము కేంద్రీకృతమై మహానందంగా ఉంటుంది తెలుసా. మనకి ఎలా అనిపిస్తుంది సమాధిలో పోతున్నట్టు? ఏంటో జీతం అంతా వదిలేసి సమాధిలోకి వెళ్ళిపోయిండు, హ్యాపీగా అలాగా తిరగవచ్చుగా, తాగొచ్చుగా, తిని పండి మాంసము మద్యము తాగి ఎంత ఎంజాయ్ అయిందో చూడండి. ఏంటో సమాధానంలో కూర్చోండి. అదే నువ్వు మాంసం మద్యం తాగి నువ్వు ఈ 10 ఏళ్ళలో చచ్చిపోతావు. ఆయన ఇంకా 10 కాదు 100-1000 సంవత్సరాలు వస్తాడు ఆయన. ఇది తెలియదు మనకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బయట ఎంజాయ్మెంట్ అది ఇదొకటేగా. ఈరోజు జనాలకి మెజారిటీ ఎంజాయ్ ఏంటంటే తాగడం, తినడం ఫస్ట్ ఎంజాయ్మెంట్. ఇక తర్వాత 2-3 రకరకాలు ఉన్నాయి. చెత్త జనాలు పాపం అటువైపు ఉన్న ఎంజాయ్మెంట్ ఇటు తెలియదు. రిలయన్స్ అంబానీ ఇంట్లో ఎంత సుఖం ఉందో మీకు తెలుసా? రిలయన్స్ అంబానీ ఇంట్లో సుఖం బాగా ఉంది అని తెలుసు, కానీ వాస్తవ దృష్టిలో మీరు అనుభవించగలుగుతారా సుఖం? మీరు ఊహించలేరు. ఒక చీమగాక మనం మన యొక్క సుఖాన్ని ఎలా ఆలోచించలేదో మనం మన సుఖాన్ని ఆలోచించలేము. అదే మన కళ్ళ ముందులో ఉన్న వీళ్ళ సుఖాన్నే మనం ఊహించలేమే. ఆ యోగికి సంబంధించిన సుఖాన్ని, ఆనందాన్ని, శక్తిని ఏమి ఊహిస్తామో ఏమి అర్థమవుతుంది మనకి. అది మన అజ్ఞానాన్ని జ్ఞానంగా భావిస్తున్నాం మనం అజ్ఞానం. ఏదంటే గురవింద సామెత అంటారు సారా, హాఫ్ గుర్తిస్తుంది పూర్తిగా కాకపోయింది. గురవింద సామెత తెలుసా? అసలు పాపం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ పదం కూడా పోయింది. ఎవరికి తెలుసు గురవింద సామెత? 3-4 మిగిలినంతా మోడర్న్ 50-60% గురవింద సామెతలా. మన అజ్ఞానం అవతలే, మనదే అజ్ఞానము, మనమే జ్ఞానులం అనుకుంటున్నాం. మనందరం దేనికోసం ట్రై చేస్తున్నాం? హ్యాపీగా వస్తాం కదా. ఇంకా కానీ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నా పరోక్షంగా మెయిన్ ఏంటి? ఆఖరికి హ్యాపీ కోసమే డబ్బులు కావాలి కదా. ఇంకా వేరే ఏమైనా ఉందా? హ్యాపీ కాకుండా వేరేదో కారణం చెప్పండి. హ్యాపీ దొరుకుతుంది, ఈ డబ్బులో దొరుకుతుంది, ఇందులో దొరుకుతుంది, ఈ ఇంట్లో దొరుకుతుంది, ఆ ఇంట్లో దొరుకుతుంది, ఈ సూపర్ మార్కెట్ దొరుకుతుంది అని తిరుగుతున్నా. కస్తూరి జింక ఒంట్లో నుంచి సుగంధమైన వాసన వస్తుంది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. అసలు గంధం కూడా పనికి రాదు, అంత అద్భుతమైన స్మెల్ వస్తుంది. కస్తూరి జింక ఏమనుకుంటుందంటే, ఎక్కడ వాసన బలి వాసన వస్తుంది, ఈ చెట్టులో ఉన్నాయి, ఆ చెట్టు కాడిపోతుంది. కాదు కాదు కాదు, అటు ఇంకేదో కనిపిస్తుంది, అక్కడ తిరుగుతుంది, ఆడ కాదు, ఇంకొక దూరం తిరుగుతుంది. చెట్లు, పుట్టలు, చేమలు, పర్వతాలు, అది ఎడిపోతుంటే అటు వస్తుంది కదా, ఈ నిలబడుతుంది, ఇక్కడ మొత్తం వాసన వస్తుంటుంది. ఈ చెట్లు వస్తుందేమో, ఈ పిల్లర్లో ఉందేమో, ఈడ ఉందేమో, అది ఎక్కడెక్కడే తిరుగుతుందో ప్రతి దాంట్లో వెతుకుతుంటుంది. కానీ ఎక్కడ వెతుకున్న కంక్లూజన్ రాదు, ఇది కాదు. దగ్గర పెట్టి చూసి అర్థమైందిగా కాదని. కానీ కాదు, కానీ తన 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 పొట్ట కింద తను పెట్టుకొని చూసుకోలేదు వాసన, గాల్లోకి స్ప్రెడ్ అవుతుంది, తెలుసుకోలేదు. జీవితం మొత్తం కూడా వాసన ఎక్కడొస్తుందో తెలియక ఆఖరికి ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఆఖరికి చచ్చిపోతుంది. దానికి వాస్తవం తెలియదు. మన అందరి పరిస్థితి కూడా కస్తూరి జింక లాంటిదే. అంటే మన దగ్గర వాసన ఆడుంది స్వామి అంటే, మన దగ్గర వాసన లేదు, కానీ ఏముంది? ఆనందం ఉంది. మన దగ్గర, మనిషి దగ్గర ఏ వాసన? దరిద్రం. అంతా దరిద్రం మీద ఏముంటది? నిజమేనా కదా? మనిషి దగ్గర, ఈ జీవుల ఆత్మలో ఆనందం అనేది లోపలనే ఉంది. ఇక్కడ వాసన అంటే ఏంటి? ఇక్కడ ఆనందము, హ్యాపీనెస్ ఈజ్ విత్ ఇన్ యూ యాజ్ అ సోల్. ఆత్మకే ఆనందం ఉంది, ఆత్మకే ఆనందం ఉంది. కానీ మనలో ఆనందం పెట్టుకొని అది తెలియక, ఎలా పొందాలో తెలియక బయట వెతుకుతున్నాం కస్తూరి జింకలాగా. ఆనందాన్ని పట్టుకునే శక్తి, జ్ఞానము లేదు, ప్రయత్నము లేదు, మనకు అదృష్టం లేదు. అది మన పరిస్థితి. కస్తూరి జింకలాగా మనం వెతుకుతా ఉన్నాం. ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతలేమో, ఈ చికెన్లో దొరుకుతలేమో, ఈ మటన్లో దొరుకుతలేమో,
ఈ కొబ్బరికాయలు దొరుకుతుందేమో, అల్లు దొరుకుతుందేమో, ఇది మన పరిస్థితి. కానీ దొరకదు మనకి. అవన్నీ రోగాలే తీసుకొస్తా ఉంటాయి కానీ ఆనందం దొరకదు. సో సత్కర్మలు, తపస్సు, యజ్ఞము, దానము, యోగము, సమాధి, ఒక్క లైన్లో ఇవన్నీ మంచి కార్యాలు అనుకుందాం. ఒక నిమిషం. సత్కర్మలు మంచి కార్యాలు అనుకుందాం. ఇవన్నీ దేనికోసమని ఇక్కడ చెప్తున్నారు శాస్త్రంలో? మత్కర్మ మత్ప్రియార్థం, చరమ లక్ష్యము నాకు ప్రీతిని కలిగించుటకే. ఇక్కడ నాకు అంటే ఎవరు? భగవంతుడు. కొత్త వాళ్ళైనా కొంచెం ఏ దేవుడి మీద నమ్మకం ఉన్నా చెప్పగలుగుతాం. నాకు ప్రీతిని కలిగించడానికే అని భగవంతుడు చెప్తున్నాడు, విష్ణు భగవానుడు చెప్తున్నాడు. కానీ మనందరం దేనికోసం చేస్తాం? బయట మన సంతృప్తి, నాకు పేరు ప్రతిష్ట రావాలా, నాకు పేరు రావాలా, ఈ ప్రోగ్రాం చేస్తే మోగిపోవాలి, నేను ఎంత ధనవంతున్నో తెలిసిపోవాలి దెబ్బతో చుట్టాలందరికీ. ప్రతి స్టెప్ కూడా స్వార్థం, నాకేంటి లాభం, తక్కువ పోవాలంటే అలాంటి ప్రవృత్తిలో పెరుగుతున్నాం. బ్రిటిష్ వాడు అలాంటి బాంబులు పెట్టిపోయాడు. మనం ఏం చేస్తాం పాపం? మనం అందరము అపరిచితులు అంటున్నాం, మనందరం అపరిచితులు అంటున్నాం. మనం ఏం చేస్తాం పాపం? వాడు బాంబు పెట్టిపోతే వాడికి తప్పు. గురువు దగ్గరికి పోతే ఆ తల్లో ఉన్న చిప్పు తీసి పడేసి, దరిద్రం చిప్పు తీసి పడేస్తాడు. అపరిచితుడి నుంచి నార్మల్గా పరిచితుడు అయిపోతాం, కరెక్ట్ పర్సన్ అయిపోతాం. సో ఇవన్నిటి లక్ష్యము భగవంతుడి సంతృప్తి అంటాం. కృష్ణుడు స్వయంగా విష్ణువే చెప్తున్నాడు, మీరు ఇవన్నీ చేసేవన్నీ, ఇవన్నీ మనిషి చేసేవన్నీ నా సంతృప్తి కోసమే. ఆయన సంతృప్తి పడితేనే కదా నెక్స్ట్ నీ ఒంటి మీద బట్ట ఉన్నా, నువ్వు ఉండే తిండి బంగారం ఏది రావాలన్నా ఆయన భిక్షతోనే వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు జ్ఞానం లేనంత మాత్రాన ఆయన పెట్టట్లేదంటే ఎట్లా? ఎవరైనా మీరు పెట్టింది కృష్ణుడు, విష్ణువాడు పెట్టిండు, నేను కష్టపడి జీతం చేసి సంపాదించి తినేస్తున్నా, నెల నెల నాకు విష్ణువు జీతం ఇస్తుందా అనే వాళ్ళకి 100 సమాధానం ఉన్నాయి. ఒక 5 ఏళ్ళు వర్షం రాకుంటే నీ జీతం ఏమో బయట కనబడతాయి. ఒక 5 ఏళ్ళు వర్షాలు రాకుంటే నీ జీతం అంతా కనిపిస్తుంది. ఆ కాగితాలు కూడా నువ్వు ప్రింట్ చేయడానికి చెట్లు కూడా ఉండవు, మిషన్ ఉండదు, పెట్రోల్ ఉండదు. ఎక్కడ నుంచండి? ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 6 months బాయ్. ఓకే, 6 నెలల పిల్లవాడుకి ఎవరు పోషిస్తున్నారో తెలుస్తుందా? వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించి పోషిస్తున్నాడని పిల్లాడికి తెలుసా? తెలియదు. మా అమ్మ పెడుతుంది అనుకుంటాడు అంతే. అది కూడా కొద్దిగా అర్థమవుతుంది. వాడికి తెలియనంత మాత్రాన తండ్రి పోషిస్తలేడు అని అంటావా? వాడికి తెలియదు కాబట్టి తండ్రి పోషిస్తలేడు అని అంటావా? వాడంటే సత్యమే అవుతుందా? ఒకవేళ వాడికి 2 నిమిషాలు మాట్లాడితే వాడంటే సత్యమవుతుందా? అజ్ఞానం అవుతుంది కదా. వాడికి మనకేం తేడా ఉంది? భగవంతుడు పోషిస్తున్నాడు ఎలా అని ప్రశ్నిస్తున్నామంటే వాడిలాగానే ఉన్నాం మనం. ఆయన పోషించేది, ఆయన సంతృప్తి అర్థమే కార్యక్రమములు జరిగేవి. భగవంతుడి సంతృప్తి అర్థం. ఇప్పుడు విష్ణువు సంతృప్తి కోసం చేస్తున్నాము అన్నప్పుడు దీని నుంచి మనం కనెక్షన్ చేసుకుంటాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు బయట ఫంక్షన్స్ అంటున్నాం కదా, బయట ఫంక్షన్స్లో ఏమేమి వండి పెడతారు? ఇంకా నేను చెప్పనవసరం లే, రక్తం ఆడుతుంటుంది. అప్పుడు విష్ణువు సంతోషపడతాడా? వావ్ వండర్ఫుల్ రా, నువ్వు 10 మేకలు కోసావు, కౌలించుకుంటాడా? అరే నువ్వు 50 బాటిల్ పెట్టావురా, ఎంత మంచోడిరా అని విష్ణు కౌగిలించుకుంటాడా? చదువు రానోడు కూడా చెప్తాడు, సన్నాసి కూడా చెప్తాడు, అరే దేవుడికి కోపం వస్తుంది తప్పు అని. అలా కూడా తెలుసు, అందరికీ తప్పని తెలియదా? తెలుసు, కానీ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే నా ఎంజాయ్మెంట్ దూరం అవుతుంది కదా. ఎలా విష్ణువు సంతృప్తి పొందుతాడు మరి మనం కార్యక్రమాలు చేస్తే? మనమే చేసే కార్యము భగవంతుడి సంతృప్తి అర్థం అన్నప్పుడు ఆయన ఎలా సంతృప్తి పొందుతాడు అని మనం ప్రశ్నేసుకున్నా అర్థమైపోతుంది ఏది తప్పు ఏది ఒప్పు అని కదా. ఏది ఎవరిని అడగాలి? భగవంతుడిని అడగాలి. అయ్యా నేనేం చేస్తే మీకు హ్యాపీ? మరి భగవంతుడు చెప్తాడా పిలవగానే? చెప్పుడు. ఎవరు చెప్తాడు? భగవంతుడు ఎవరి ద్వారా చెప్తాడు? గురువు ద్వారా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ మనము చేసే ప్రతి సత్కర్మ యొక్క లక్ష్యము ఏంటి? భగవంతుని ప్రీతి. అరే నువ్వు ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం చేసినప్పుడు మీ బాసు సంతృప్తి కావడానికి మన బయట భాషలో అన్ని బూతు పదాలు వస్తాయిలే. మన బాసు మన పట్ల
చల్లని చూపులు చూడడానికి మనం ఏదైనా చేసేస్తామే. ఆయన జీతం పెంచడానికో రేటింగ్ ఇవ్వడానికో మా బాస్ సార్ సార్ యువర్ సూపర్ సార్, యువర్ ఎక్సలెంట్ సార్, బయటకు వచ్చి తెచ్చేసుకుంటాం. ఎందుకు ఆ జీతం ఇవ్వాలి కాబట్టి. అని మనం కళ్ళ ముందర ఉన్న బాస్కే మనము ఎన్ని ఆయన సాటిస్ఫై ఉంటాయనే నా పని జీవితం బతుకు అని అంటున్నానే. నీ బాసులందరికీ బాసు, ప్రైమ్ మినిస్టర్లందరికీ బాసు భగవంతుడు. మరి ఆయన సంతృప్తి అనేది ఎలా మిస్ అవుతుంది? అది మిస్ కాకూడదు. మన కళ్ళ ముందర బాసు కనబడుతున్నాడు కాబట్టి భయం ఉంది, ఆ బాసు కనబడట్లేడు కాబట్టి మనకు భయం లేదు. ఇదే డిఫరెన్స్, అంతే, వేరే ఏమీ డిఫరెన్స్ లేదు. కాబట్టి చూడండి చక్కగా చెప్తున్నారు. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎవరు చెప్తున్నారో మీకు అర్థమైంది. విష్ణు భగవానుడు ఎవరికి చెప్తున్నారో తెలుసా ఈ విషయం? బ్రహ్మదేవుడికి, సాక్షాత్ బ్రహ్మదేవుడికి, మనందరికీ సృష్టికర్త బ్రహ్మదేవుడికి విషయం చెప్తున్నాడు. మనం ఇంత చిన్న డాటు కూడా కాదు, ఈ భూమే డాటు. ఇంకా మనం దేని కిందకి వస్తామంటే వేరే చెప్పాలి. ఈ భూ ప్రపంచం ఒక డాట్ లా ఉంటది. పైన నక్షత్రాలన్నీ కూడా భూమి సైజు పెద్దగా ఉంటాయి, తెలుసా మీకు? నక్షత్రాలంటే భూమి సైజు కంటే పెద్దగా ఉంటాయి. అవి ఎలా కనిపిస్తున్నాయి? చుక్కలా కనిపిస్తున్నాయి. ఈ భూమి ఒక చుక్క, ఆ చుక్క మీద మనం ఎంతయ్యా చుక్క? అసలు మీరు ఇక దేంట్లో పోల్చాలి? ఆ చుక్కలో 8 లక్షల భాగాలు చేస్తే చుక్క అవుతాం. మనం ఎంతండి? సో బ్రహ్మదేవుడి సంతృప్తి బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు విష్ణు భగవానుడు.